Good morning, madam. Okay, ma'am. Before last week classes, we are discussing about animal tissues. Good morning, madam. Okay, ma'am. మనం previous classes లో animal tissues గురించి చూస్తున్నాము. In that animal tissues, we have come across epithelial tissue, and second one is connecting tissue. Okay, connecting tissue లో కూడా మనం ఏం చెప్పుకున్నాము? Different types of connecting tissue we are discussed already. It is areolar tissue, adipose tissue. Okay, these are all we completed discussing. Now we are going to discuss about I also given some introduction about bone. Bone గురించి కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా. Bone made up of osteocytes. Osteocytes are the cells which are making bone. Bone ని మేకప్ చేసే సెల్స్ ఏంటి? ఆస్టియోసైట్స్. అవునా? వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నామా. Today we are going to discuss about types in bone tissue. అంటే bone tissue లో ఉండే types అంటే ఏంటి? cartilage, tendon. Next one is ఇంకోటి ఏంటంటే ligament and also blood. వాటి గురించి మనం ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, మహేంద్ర 27 స్లైడ్ వస్తుందా? All of you take pen, book and textbook, ma. All of you bring your pens, notebooks and textbooks. It's a white one. All of you turn on your videos, ma. Sit in a place, don't move here and there. భార్గవ్ నాయుడు ఒక దగ్గర కూర్చో బాబు. సీటు కదలకండి, మా ఒక దగ్గర కూర్చొని వినండి. ఓకే మ్యామ్. మేడం మహేంద్ర 27 స్లైడ్ మ్యూట్ చేసేది అందరు 20 చేసే మహేంద్ర. మేడం. Okay, ma. We are going to discuss about cartilage. Okay, where we can see cartilage. Several vertebrae have cartilage in the embryonic stage. And that means when baby is growing inside the mother's womb, there is no development of bone anamata. Ante bone anedi undadu. Valaki primary stage lo unde bone entante cartilage anamata. Cartilage is also a connecting tissue, that is a bone tissue, but it is not as hard as bone. Bone anta hard ga matram undadu anamata. Okay na? Shark skeleton is mainly made up of cartilage. Shark fishes untayi kada, దానిలో మెయిన్ గా దాని యొక్క ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆల్సో, ఆఫ్టర్ గివింగ్ బర్త్ ఆల్సో, దాని యొక్క బాడీ మొత్తం కూడా దేంతో మెడపై ఉంటుంది అంటే కార్టిలేజ్ తోనే మెడపై ఉంటుంది అనమాట. కార్టిలేజ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ యాజ్ అ బోన్. అంటే నేను చెప్పాను కదా, కార్టిలేజ్ అనేది హార్డ్ గానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ బోన్. బోన్ అంత గట్టిగా ఉండదు అనమాట. వేర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఈజ్ జాయింట్స్ ఆఫ్ బోన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు జాయింట్స్ కనిపిస్తున్నాయి. కింద ఒక బోన్, పైన ఒక బోన్ కనిపిస్తుంది. వాటి మధ్యలో వైట్ కలర్ లేయర్ లాగా కనిపిస్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ కార్టిలేజ్ అనమాట. whenever we are eating chicken or mutton pieces, we can observe the white color layer, that is not as hard as bone. Bone laga gattiga undadani we can chew, we can grind anamata. Danni manamu easy ga grind cheseyochu by using our teeth. Okay, అదే విధంగా ఇంక ఇది ఎక్కడ ఉంటుందంటే టిప్స్ ఆఫ్ రిబ్స్. రిబ్ కేజ్ ఉంటుంది కదా, మన చెస్ట్ క్యావిటీలో ఉండే రిబ్ కేజ్ ఉంది కదా, ఆ రిబ్ కేజ్ బోన్స్ ఎండ్ అయ్యే దగ్గర కూడా ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ టిప్ ఆఫ్ నోస్. మన నోస్ ఉన్న టిప్ ఉంది కదా, ఇక్కడ మీరు కనుక ఇట్లా టచ్ చేస్తే మన నోస్, ఇట్ కెన్ ఈజీలీ మూవ్ హియర్ అండ్ దేర్.
Now, if you are trying to move the bone, it can't move, but cartilage can move this side and that side. ఓకే, అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. ఈ బోన్ అనేది అయితే మనం దాన్ని మూవ్ చేయలేం, కానీ కార్టిలేజ్ ని మాత్రం ఇట్ కెన్ ఫ్లెక్సిబిల్లీ మూవ్ హియర్ అండ్ దేర్ అనమాట. ఓకే, టిప్స్ ఆఫ్ నోస్ లో. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇయర్స్. మనకి ఎక్స్టర్నల్ ఇయర్స్ ని మనం కనుక టచ్ చేస్తే దానిలో ఎలా ఉంటుంది మన టిష్యూ, కొంచెం సమ్వాట్ అది హార్డీగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్ అనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఇన్ ట్రేకియా. ట్రేకియా అంటే ఎక్కడ ఉంటుంది? ట్రేకియా యూ కెన్ సీ అట్ ఫారింగ్స్ రీజియన్. ఓకే, ట్రేకియా దగ్గర కూడా ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, వేర్ కార్టిలేజ్ ఇస్ ప్రెసెంట్ మా లొకేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ జాయింట్స్ ఆఫ్ బోన్స్ కి మధ్యలో ఉండే జాయింట్స్. ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా అక్కడ. నెక్స్ట్ టిప్స్ ఆఫ్ రిబ్స్ కి టిప్స్ లో. నెక్స్ట్ టిప్ ఆఫ్ నోస్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఇయర్స్ అండ్ ఇన్ ట్రేకియా. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ cartilage. Cartilage is a connecting tissue, but it is not as hard as bone. Bone anta hard ga undadu annamata. Okay, Mahendra, next slide pettava. Next one is ligament ma. Ligament is also a one type of bony tissue. Idi kuda oka type of bony tissue ne annamata. It is made up of fibers. It is mainly made up of fibers toti made up untundi. These fibers are made up of protein called collagen. ఈ ఫైబర్స్ అనేవి దేంతో మేడపై ఉంటాయి అంటే కొల్లాజన్ అనే ప్రోటీన్ తోటి మేడపై ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఎలాస్టిక్ అంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇట్ కెన్ మూవ్ హియర్ అండ్ దేర్, అంటే మూవ్మెంట్ ఉన్న దాన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ ఆర్ ఫ్లెక్సిబుల్ అంటాం. ఓకే, ఇట్ కనెక్ట్స్ బోన్స్ అట్ జాయింట్స్ అండ్ హోల్డ్స్ దెమ్ ఇన్ పొజిషన్. ఇది ఏం చేస్తుందంటే బోన్ కి మధ్యలో కనెక్షన్ లాగా ఉంటుంది. అదే ఇందాక మనం చెప్పుకున్న కార్టిలేజ్ ఎలా ఉంటుంది, బోన్ కి మధ్యలో పైన అవుటర్ లేయర్ లాగా, అంటే అదొక కవరింగ్ లాగా ఉంటుంది అనమాట. దాని ద్వారానే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు టేక్ ఓల్డర్ పీపుల్, కొంచెం పెద్దవాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, మెయిన్ గా మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటి, మా మోకాలు నొప్పులు అని చెప్తుంటారు, నీ పెయిన్ అని చెప్తారు. వై దే ఆర్ సఫరింగ్ విత్ నీ పెయిన్ ఈజ్ దేర్ కార్టిలేజ్ ఈజ్, వాళ్ళ కార్టిలేజ్ ఏమవుతుందంటే కొంచెం అరిగిపోతూ ఉంటుంది అనమాట, డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక బోన్ టచ్ అవడం వల్ల ఏమవుతుంది, ఇట్ గివ్స్ పెయిన్ అనమాట. ఇఫ్ దెర్ ఈజ్ కార్టిలేజ్ దే కెన్, మనకైతే మన యంగ్ స్టేజ్ లో ఏంటి మనకి ఎలాంటి పెయిన్ ఉండదు. ఆఫ్టర్ సమ్ టైమ్, దట్ మీన్స్ ఆఫ్టర్ గెటింగ్ ఓల్డర్ దే ఆర్ సఫరింగ్ విత్ పెయిన్ బికాస్ దేర్ కార్టిలేజ్ ఈజ్ డిసింటిగ్రేటింగ్ డే బై డే అనమాట. అంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్ చేయడం, లేదంటే ఏదైనా పనులు చేయడం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ లిగమెంట్ ఏంటంటే ఒక బోన్ కి మధ్యలో కనెక్షన్స్ ఇస్తుంది అనమాట. బోన్ టు బోన్ కనెక్షన్స్ ఇచ్చేది లిగమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఇట్ ఆల్సో కనెక్ట్స్ జాయింట్స్ అండ్ హోల్డ్స్ దెమ్ ఇన్ పొజిషన్. జాయింట్స్ ని కనెక్ట్ చేసి అవి వాటి పొజిషన్ నుంచి పక్కకు వెళ్లకుండా వాటి యొక్క సేమ్ పొజిషన్ లోనే ఉండేలాగా చేస్తుంది అనమాట లిగమెంట్. నెక్స్ట్ వన్ ఇస్ టెండాన్. ఓకే, దిస్ ఆర్ ద కనెక్షన్ బిట్వీన్ మజిల్ అండ్ బోన్. లిగమెంట్ అయితేనేమో బోన్ టు బోన్, టెండాన్ అయితేనేమో మజిల్ టు బోన్. న్యాచురల్ గా బోన్ మూవ్ అవ్వాలంటే కావాల్సిన మెటీరియల్ ఏంటి, మజిల్ ఉండాలి. మనకి చూడండి, ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ అవర్ మజిల్స్ అట్ హ్యాండ్ రీజన్, మనం హ్యాండ్ చూసుకుంటే ఏముంటుంది, ఫస్ట్ అండర్లైన్ గా బోన్ ఉంటుంది, దాని చుట్టూ ఏముంటుంది, మజిల్ ఉంటుంది. By using muscle only we can move our hand here and there. If we are not having muscles, we can't move our hand. That means we can't move our bones anamata. Okay, అంటే ఇక్కడ చూడండి, మా లిగమెంట్ ఏమో బోన్ టు బోన్ కి కనెక్షన్ ఉంటే, టెండాన్ ఏం చేస్తుంది, మజిల్ నుంచి బోన్ కి కనెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ కొల్లాజన్. ఇది కూడా కొల్లాజన్ అనే ప్రోటీన్ తోటి మేడప్ అయి ఉంటుంది. ఈ పెక్యులర్ వర్డ్స్ మీరు రిమైండ్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇందాక నేను బోన్ టిష్యూ దేంతో మేడపై ఉంటుంది అన్నానంటే ఆస్టియోసైట్స్ అన్నాను. ఇక్కడ లిగమెంట్ టెండాన్ దేంతో మేడపై ఉంటుందంటే ఒక పెక్యులర్ ప్రోటీన్, దట్ ఈస్ నథింగ్ బట్ కొల్లాజన్. కొల్లాజన్ అనే ప్రోటీన్ తోటి మేడపై ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? దీని ముందు స్లైడ్, దీని ముందు స్లైడ్ మహేంద్ర. దీనికి ముందు స్లైడ్. ఓకే మహేంద్ర,
మా ఇక్కడ మీరు క్లియర్ గా టెండాన్ కి లిగమెంట్ కి డిఫరెన్సియేషన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మా చూడండి. ఇక్కడ చూడండి లిగమెంట్ ఏం చెప్పాను నేను, ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ బోన్ టు బోన్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ లిగమెంట్ ఈస్ ద హియర్ ఇట్ ఈస్ ద లిగమెంట్, ఇట్ ఈస్ కనెక్టింగ్ ఫీమర్ బోన్ అండ్ టిబియా బోన్, కింద ఉన్న బోన్ ని కనెక్ట్ చేస్తుంది చూడండి. ఫీమర్ అంటే మనకి లెగ్ రీజన్ లో ఉండే బోన్ ఏమంటే ఫీమర్ బోన్ అంటాం. దిస్ ఈస్ ద హార్డెస్ట్ బోన్ అండ్ లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. విచ్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ బోన్ అని చెప్తే ఆన్సర్ ఏంటంటే ఫీమర్ బోన్ అన్నమాట. ఫీమర్ ఈస్ ద హార్డెస్ట్ అండ్ లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఇట్స్ a జీకే క్వశ్చన్ మా. ఆల్ ఆఫ్ యూ రిమైండ్ దిస్ మా. ఆల్ ఆఫ్ యూ ఇప్పటి నుంచే మీరు అందరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ గో టు 10th క్లాస్ దెర్ విల్ బి వన్ ఎగ్జామ్, NTSE ఉంటుంది ఒక ఎగ్జామ్. దానివల్ల ఏంటంటే మీకు ఆ ఎగ్జామ్ కనుక మీరు క్రాక్ చేస్తే అప్ టు మీరు పీజీకి వెళ్ళే వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది. ప్లస్ అది నేషనల్ వైడ్ గా చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు అనమాట. ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అన్ని సబ్జెక్ట్ లో ఎవరైతే తరోగా ఉంటారో వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలరు. ఓకేనా? సో కాబట్టి మీరు ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినా ఇప్పటి నుంచే మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ది టెక్స్ట్ బుక్స్. మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు బి ద 10th క్లాస్ బ్యాచ్ నా. సో బీ కేర్ఫుల్ మా. రీడ్ ఆల్వేస్ డోంట్ లుక్ ఫర్ గైడ్స్ కోసం మీరు చూడొద్దు, గైడ్స్ మీద డిపెండ్ అవ్వద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ మెసేజ్ మీ. ఓకే, బట్ దిస్ ఈస్ ద బేస్. మీకు 10th క్లాస్కి వెళ్ళాలంటే మీకు కావాల్సిన బేస్ ఎక్కడ ఉంటుందంటే 9th క్లాస్లోనే మీరంతా ప్రిపేర్డ్గా ఉండాలి. సో యూ హ్యావ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద టెక్స్ట్ బుక్. యూ హ్యావ్ టు నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్రాక్ దట్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్. Okay ma, this is the ligament. Ligament is the connection between a bone to bone. Next one is the tendon. Tendon అంటే ఏం చెప్పుకున్నాం మనము, కనెక్షన్ బిట్వీన్ మజిల్ అండ్ బోన్. ఇక్కడ చూడండి మా, మజిల్ కనిపిస్తుంది కదా, పైన రెడ్ కలర్ నుంచి ఒక వైట్ కలర్ లాగా వచ్చింది, మళ్ళీ కింద ఏముంది, బోన్ ఉంది. రెండింటికి మధ్యలో చూడండి ఆ కనెక్షన్ ఏమంటామంటే టెండాన్ అంటాం అనమాట. ఓకేనా? లిగమెంట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ బోన్ టు బోన్ అండ్ టెండాన్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మజిల్ టు బోన్. ఓకే, okay ma. Yeah, now you are clear about cartilage, ligament and tendon. Cartilage ki, ligament ki, tendon ki differentiation అర్థమైంది కదా అందరికి? ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? This is about bone ma. Next we are going to see about blood. Blood is also a one type of a connecting tissue. Why we are calling it as connecting tissue is it is connecting cells in the body. That means it goes to each and every cell of our body. Ana what it travels food materials, minerals, salts, ions and also some type of immunity based substances and also nutrients. అంటే బ్లడ్ ద్వారానే కదా ఇప్పుడు మనం తీసుకున్న, సపోజ్ ఫుడ్ తీసుకున్నాము, ఆ ఫుడ్ అనేది మన బాడీలోకి వెళ్ళి మన సెల్స్ అన్నిటికీ ఎనర్జీ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అది దేని ద్వారా ట్రావెల్ అవుతుంది, త్రూ బ్లడ్ ఓన్లీ. ఓకే, బ్లడ్ ని మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ఏ కనెక్టింగ్ టిష్యూ, ఇట్స్ ఆల్సో ఏ కనెక్టింగ్ టిష్యూ అని చెప్తాం. Okay, up to now we have seen all the connecting tissue in solid nature. అవునా? ఇప్పటి వరకు మనం చూసిన కనెక్టింగ్ టిష్యూ అంతా కూడా ఎలా ఉంది, సాలిడ్ గా ఉంది. బట్ బ్లడ్ ఈజ్ ఇన్ ఫ్లూయిడ్ ఇన్ నేచర్, ఫ్లూయిడ్ లాగా ఉంటుంది అనమాట. అవును కదా? ఏరియోలర్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ, బోన్స్ లో ఉన్న టైప్స్ ఏంటి, లిగమెంట్, కార్టిలేజ్, టెండన్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, హార్డీ ఇన్ నేచర్, దట్ మీన్స్ సాలిడ్ ఇన్ నేచర్. బట్ ఇఫ్ యూ గో టు బ్లడ్, ఇట్ ఈస్ ఫ్లూయిడ్ ఇన్ నేచర్, ఫ్లూయిడ్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? Okay, blood contains so many types of cells ma, that is RBC, WBC, platelets. These are the three main cells that are present in blood tissue. Okay, next and also plasma kuda untundi. Okay, cells float in plasma. Plasma lone ee cells anni kuda float avutu untayi anamata. There are no fibers in the blood. ఇందాక మనము లిగమెంట్, టెండాన్ లో చూసాం కదా, those are made up of fibers అనుకున్నాము. Those fibers are again made up of collagen protein అనుకున్నాం. But here we can't see fibers in case of blood. Blood లో మనము ఎలాంటి ఫైబర్స్ ని మనము ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఫైబర్స్ ఆర్ నథింగ్ బట్ hair like structures. They all those hair like structures accumulate to form one thread లాగా ఫామ్ అవుతాయి అనమాట. దట్ మీన్స్ అంతే కదా, ఇప్పుడు మనము ఒక్క
ఒక్క థ్రెడ్ మన మామూలుగా దారం ఉంటుంది కదమ్మా, అదొక్కటి అయితే ఎలా ఉంటుంది, చాలా డెలికేట్ గా ఉంటుంది. ఇఫ్ వి కంబైన్ మోర్ దెన్ 10 కానీ 20 కానీ అన్నిటి దారాలని కలిపి ఆ ఫైబర్స్ ని కలిపి పట్టామనుకోండి ఎలా ఉంటుంది, మాది హార్డ్ గా ఉంటుంది. అలా వాటిని ఏమంటామంటే ఫైబర్స్ అంటాం అనమాట. అలాంటి ఫైబర్స్ అనేవి బ్లడ్ లో ఉండవు. ఓకే, నెక్స్ట్ వన్ ఇది స్టోరీ ఆఫ్ బ్లడ్. అంటే ఏంటంటే బ్లడ్, అసలు బ్లడ్ లో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ వల్ల మనకి యూజ్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు డిస్కస్ మా. ఓకే, దిస్ ఈస్ రెడ్ స్ట్రీమ్ ఫ్లో ఇన్ క్లోజ్డ్ కెనాల్స్. అంతే కదా, క్లోజ్డ్ కెనాల్ అంటే ఏంటి, ఒక పాస్ వే, ఒక వే అని చెప్తాం కదా. కెనాల్ అంటే ఇప్పుడు చిన్న మనకి మీ ఊర్లలో కానీ లేదంటే ఎక్కడైనా సిటీస్ ఎక్కడైనా సరే చిన్న కాలువలను ఏమంటామంటే కెనాల్ అంటాం. ఓకే, మన బాడీలో కూడా కెనాల్స్ ఉంటాయి అనమాట. దోస్ కెనాల్స్ ఆర్ నథింగ్ బట్ బ్లడ్ కెనాల్స్. అంటే బ్లడ్ కూడా ఏమవుతుంది, బట్ దే ఆర్ క్లోజ్డ్ బై బ్లడ్ వెజల్స్. ఆ కెనాల్, ఆ బ్లడ్ ఫ్లో అనేది దేంతో క్లోజ్ అయి ఉంటుందంటే బ్లడ్ వెజల్స్ తోటి క్లోజ్ అయి ఉంటుంది. దట్ మీన్స్ బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్స్ లోనే ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ రెడ్ స్ట్రీమ్. అంటే రెడ్ కలర్ లో ఉండే ఫ్లోగా మనం దీన్ని చెప్పొచ్చు అనమాట. అంతే కదా, బ్లడ్ ఏ కలర్ లో ఉంటుందా, రెడ్ కలర్. వై ఇట్ ఈస్ ఇన్ రెడ్ కలర్, ఎందుకు రెడ్ కలర్ లో ఉంటుంది, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ పిగ్మెంట్. హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హీమోగ్లోబిన్? హీమోగ్లోబిన్ వల్ల యూజ్ ఏంటిమా? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మనం తీసుకున్న ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ని అది పికప్ చేసి బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ blood explains many things about us. If you go to doctor by suffering with some other diseases, అంటే ఏదైనా డిసీజెస్ లో కానీ లేదంటే if you are suffering with fever, when we approach doctor, what the doctor suggests ma, doctor suggest చేసే ఫస్ట్ ఏంటి, they go for టెస్ట్ లో కూడా ఏ టెస్ట్ రాస్తారు కంపల్సరీ అంటే బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఓకే, దట్ మీన్స్ బ్లడ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ అస్. అంటే మనలో ఉన్న ఏమైనా డిఫార్మిటీస్ అంటే ఏమైనా ఏం చెప్తాము అంటే మనలో ఉన్న లోపాలు లేదంటే మనలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అవన్నీ కూడా ఎవరు చెప్తారంటే బ్లడ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? Okay ma, these are the blood cells types. I will give in detail about each and every one. Here we can see collective గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, వైట్ బ్లడ్ సెల్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే చూడడానికి ఎలా ఉంటాయి అంటే వైట్ కలర్ లో ఉంటాయి. సో the name is imparted as white blood cells. Next one is red blood cells. They are the name also saying that these are in red color. రెడ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటున్నాం అంటే మనము రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. నెక్స్ట్ చిన్న సెల్స్ ఏంటంటే ప్లేట్లెట్స్ అన్నమాట. దీస్ 3 ఆర్ ద మెయిన్ సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బ్లడ్. ఈ 3 మాత్రమే మేజర్ గా ఉండే సెల్స్ అన్నమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, స్టోరీ ఆఫ్ బ్లడ్ గురించి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్టోరీ ఆఫ్ బ్లడ్. ఇట్ గివ్స్ ద రిపోర్ట్స్ ఆఫ్ వెల్నెస్ ఆర్ ఇల్నెస్ ఆఫ్ ద బాడీ. అంటే మనం ఎలా ఉన్నాము, హౌ ఈజ్ అవర్ కండిషన్, ఈజ్ దర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే బాగానే ఉన్నామా అనేది మన గురించి హిస్టరీ అంతా ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఇన్ అవర్ బ్లడ్ ఓన్లీ. బ్లడ్ లోనే మనకు సంబంధించిన హిస్టరీ అంతా ఉంటుంది అనమాట. ఓకే, అవర్ హార్ట్ పంప్స్ 36,000 liters ఆఫ్ బ్లడ్. అంటే మన హార్ట్ ఏం చేస్తుంది మా, పర్ డే 36,000 liters ఆఫ్ బ్లడ్ ని పంప్ చేస్తూ ఉంటుంది. అంటే జనరల్ గా ఉండేది మన బాడీలో ఉండే ఎంత ఉంటుందంటే బ్లడ్ 5 liters ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఇట్ ఈస్ 5 liters. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ ఇట్ ఈస్ 4.5 liters అనమాట. ఆ 5 liters ఆఫ్ బ్లడ్ కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ స్టాప్స్, ఈస్ దర్ ఎనీ మనకి లైఫ్ ఉంటుందా? నో. అంటే హార్ట్ కనుక పంప్ చేయడం ఆపేసింది అనుకోండి, దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ అస్. అంటే వి మే ప్రోన్ టు డెత్ అనమాట. అంటే వెన్ ఎవర్ ద హార్ట్ బీట్ బిగిన్స్ ఎట్ ద ఎంబ్రియానిక్ స్టేజ్, అంటే మనము
మనం ఎంబ్రియో స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. వెన్ వీఆర్ ఇన్ ద womb of our mother, our heart beat starts to beat అన్నమాట. till then, till our death, అప్పటి నుంచి మన డెత్ వరకు కూడా ఏమవుతుంది, హార్ట్ అనేది పంపింగ్ చేస్తూనే ఉంటుంది. దట్ మీన్స్ హార్ట్ ఈస్ బీటింగ్ ఎవ్రీ సెకండ్, ప్రతి ఒక్క సెకండ్, ఎప్పుడు కూడా అది రెస్ట్ తీసుకోదన్నమాట. ఇట్ ఈస్ పంపింగ్ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్ టైమ్. ఇఫ్ ఇట్ టేక్స్ రెస్ట్ వి మే ప్రోన్ టు డెత్. అది కనుక రెస్ట్ తీసుకుంది అనుకోండి, మనం ఏమవుతాము, there is no life అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గాన్ విచ్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ ద ఎంబ్రియో స్టేజ్ టు టిల్ డెత్. మన ఎంబ్రియో స్టేజ్ నుంచి డెత్ వరకు కూడా కంటిన్యూస్ గా దాని వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా పర్ డే అది 36,000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ని ఏం చేస్తుందమ్మా, పంప్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, కంటిన్యూస్ గా మన బాడీ సెల్స్ అన్నింటికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏంటి, మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న ఫుడ్ మెటీరియల్స్ అన్ని కూడా బ్లడ్ లోకే వెళ్తాయి. ఓకే, ఆ బ్లడ్ లో నుంచి ప్రతి ఒక్క సెల్ కి వెళ్ళాలంటే ఇది కంటిన్యూస్ గా పంప్ చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్సో ఇది ఎంత ట్రావెల్ చేస్తుందంటే, మనం కనుక అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని మనం కిలోమీటర్స్ లో కనుక చెప్తే 20,000 కిలోమీటర్స్ ఒక డేలో మన బాడీ మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అన్ని సార్లు అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది బాడీ మొత్తం. దాన్ని కనుక మనము క్యాలిక్యులేట్ చేస్తే 20,000 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్లడ్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. వి ఆర్ ఆల్రెడీ డిస్కస్ దట్ మా. రెడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్. నెక్స్ట్ there are some exceptional cases. Exception means there are some deviations అనమాట. అంటే మామూలుగా అయితే జనరల్ గా బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాక్రోచ్ ని తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ బొద్దింకలు తీసుకున్నాం అనుకోండి, దానిలో బ్లడ్ ఎలా ఉంటుందంటే వైట్ కలర్ లో ఉంటుంది. సో దెర్ ఇస్ నో హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ కాక్రోచెస్ అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ఇట్ టేక్ స్నేల్స్, నత్తలు ఉంటాయి కదా, ఆ స్నేల్స్ కనుక మనం తీసుకుంటే దానిలో ఎలా ఉంటుందంటే బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట బ్లడ్. బికాస్ ఆఫ్ యాంథోసైనిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల, ఓకే, వాటిలో ఈ బ్లడ్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకేమ్మా, బ్లడ్ కాన్స్టిట్యూయెంట్స్. బ్లడ్ లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి అంటే, దానిలో ఉండే కాంపోజిషన్, బ్లడ్ దేంతో మేడప్ అయి ఉంటుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అడల్ట్స్ హ్యావ్ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్. మేల్స్ లో 5 లీటర్స్ ఉంటుంది, ఫీమేల్స్ లో 4.5 లీటర్స్ ఉంటుంది. చీఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్, చీఫ్ కాంపోనెంట్ ఏంటంటే మెయిన్ గా ఇది ఫ్లూయిడ్ ఇన్ నేచర్ అని చెప్పుకున్నాం కదా. ఫ్లూయిడ్ ఇస్ నథింగ్ బట్ వాటర్ అన్నమాట. ఇది వాటర్ తోటి మెయిన్ గా మేడప్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్. ఇవన్నీ కూడా మన బాడీలోనే ఉంటాయి అన్నమాట, మన బ్లడ్ లోనే ఉంటాయి అన్నమాట. ఈ న్యూట్రియంట్స్ అంటే గ్లూకోజ్ కానీ, అమినో యాసిడ్స్ కానీ, ప్రోటీన్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా బ్లడ్ ద్వారానే ఫ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ లైక్ లాక్టిక్ యాసిడ్, యూరియా అండ్ సాల్ట్స్ ఆల్సో. ఇవన్నీ కూడా అంటే ఏంటి, ఎక్స్క్రిటరీ మెటీరియల్ అంటే ఏంటి, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అన్నమాట. ఎక్స్క్రిషన్ అంటే దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బై ద బాడీ, ఇట్ హ్యాస్ టు గో అవుట్ ఫ్రమ్ ద బాడీ. అవి ఏంటంటే లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎప్పుడు చూస్తామంటే మనం కంటిన్యూస్ గా విగరస్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, లేదంటే కంటిన్యూస్ గా వాక్ చేసినప్పుడు కానీ మన లెగ్స్ లో ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ దేని వల్ల వస్తుందంటే ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, ఈ లాక్టిక్ యాసిడ్ మన బాడీ నుంచి ఎలా పోతుందంటే త్రూ బ్లడ్ ఓన్లీ ఇట్ గోస్ అవుట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూరియా. యూరియా ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ బై నైట్రోజనస్ మెటీరియల్స్. అంటే ప్రోటీన్స్ నుంచి మనకి వచ్చే బై ప్రోడక్టే యూరియా అన్నమాట. యూరియా కూడా మన బాడీ నుంచి బ్లడ్ ద్వారానే బయటకి ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సాల్ట్స్ కూడా ఏంటంటే ఎక్సెస్ సాల్ట్స్. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్ తీసుకున్నాం అనుకోండి, సమ్మర్ సీజన్ లో మన బాడీ నుంచి ఏమవుతుంది, మా స్వెట్ వస్తుంది. స్వెట్ ఎలా ఉంటుంది, మా సాల్టీ ఇన్ నేచర్. స్వెట్ ఎలా ఉంటుంది, సాల్ట్ గా ఉంటుంది. అండ్ మనం ఎలా చెప్పచ్చు సాల్ట్ ఇన్ నేచర్ అంటే, ఇప్పుడు స్వెట్ వచ్చిన తర్వాత కొంతసేపు డ్రై అయిపోతుంది కదా, ఆ డ్రై అయిపోయినప్పుడు దాని నుంచి వచ్చే మార్క్స్ ఎలా ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ సాల్ట్ అన్నమాట. ఓకే, ఎక్సెస్ సాల్ట్స్ కానీ, లాక్టిక్ యాసిడ్ కానీ, యూరియా కానీ మన బాడీలో ఉన్న ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అన్ని కూడా త్రూ బ్లడ్ ఓన్లీ ట్రావెల్స్ అండ్ దే ఎక్స్పోజ్డ్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా ఇస్ ఆల్సో ఏ వాటర్ కంటెంట్. అంటే మనము ఫ్లూయిడ్ ఇన్ నేచర్ అని చెప్పుకున్నాం కదా, ప్లాస్మా అంటే బ్లడ్ లో ప్లాస్మా కూడా ఉంటుంది అనమాట. ప్లాస్మా ఇస్ నథింగ్ బట్ ఫ్లూయిడ్. దీనిలో ఏముంటుందంటే హెపారిన్ అనే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.
ఇప్పుడు whenever if there is an injury occurs to our body, okay, heparin goes to that place and makes the blood to clot early. అంటే ఏంటి, ఇది ఎక్కడైనా ఇంజరీ జరిగితే మన బాడీకి ఆ ప్లేస్ కి ఏం వెళ్తుందంటే ఈ హెపారిన్ అనే పిగ్మెంట్ వెళ్ళి వెంటనే ఆ బ్లడ్ ని క్లాట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అలా కాకుండా క్లాట్ అవ్వకుండా అలాగే ఫ్లో అవుతూ ఉంది అనుకోండి, ఏమవుతుంది, మన బాడీలోని బ్లడ్ అంతా మనం లాస్ అయిపోతాం. దానివల్ల ఏంటి, బ్లడ్ లాస్ అయితే ఏమవుతుందా, దే మే ప్రోన్ టు డెత్ అన్నమాట, దే మే డై. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, we are going to discuss in detail about different types of cells. ప్రతి ఒక్క సెల్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. మెయిన్ గా మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ అనుకున్నాము, 3 types of cells in the blood లో మనం ఫైండ్ అవుట్ చేసాం. What are those cells? RBC, WBC and platelets. These 3 are the cells that are present in our blood. Okay, first one is RBC. RBC are also called as erythrocytes. ఓకే, ఆర్బీసీకి ఉన్న ఇంకొక నేమ్ ఏంటిమా, ఎరిథ్రోసైట్స్ అంటాం. ఓకే, ఎరిథ్రో మీన్స్, ఎరిథ్రో అంటే ఏంటంటే రెడ్ నేషన్ అనమాట, రెడ్ కలర్ అని అర్థం. సైట్ అంటే సెల్స్, రెడ్ కలర్ లో ఉన్న సెల్స్ ఏమంటాం అంటే మనము రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. ఓకే, దిస్ రెడ్ కలర్ ఇస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆక్సిజన్ అండ్ CO2 ట్రాన్స్పోర్టేషన్. హిమోగ్లోబిన్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని మన బాడీ మొత్తానికి సర్క్యులేట్ చేయడానికి అనమాట. నెక్స్ట్, 1 ml of blood has 5 millions of RBC. ఇప్పుడు కనుక మనం మన బాడీ నుంచి ఒక 1 ml బ్లడ్ ని తీసి మనము దానిలో ఎన్ని సెల్స్ ఉంటాయి అని కనుక మనం కౌంట్ చేస్తే దానిలో ఎన్ని ఆర్బీసీ ఉంటాయి అంటే 5 millions of RBC ఉంటాయి అనమాట. ఓకేనా, మన 1 ml బ్లడ్ లో ఎన్ని సెల్స్ ఉంటాయమ్మా, 5 millions of cells ఉంటాయి అనమాట. విచ్ సెల్స్, ఆర్బీసీ అంటే దట్ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ 5 millions ఉంటాయి 1 ml లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ రెడ్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? నెక్స్ట్, వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్? లైఫ్ స్పాన్ అంటే ఏంటి, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ఏమవుతాయి అంటే కొన్ని రోజులకు అవి కూడా పాత సెల్స్ అన్ని డై అయిపోయి కొత్త సెల్స్, న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. లైఫ్ స్పాన్ అంటే ఎంత అంటే, ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఇస్ 120 days. ఈచ్ సెల్ సర్వైవ్స్ అబౌట్ 120 days. 120 days వరకు అవి సర్వైవ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఆఫ్టర్ దట్ న్యూ బ్లడ్ సెల్స్ అంటే తర్వాత ఏమవుతుంది, కొత్త బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఉంటాయి మేడం. 120 days మీన్స్ హౌ మెనీ మంత్స్ మ్యామ్? 4 months. దట్ మీన్స్ ఎవ్రీ 4 months కి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కొత్తవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. Okay, next, by the length of RBC we can make a chain of circles around the earth through the equator. అంటే ఈ మన బాడీలో ఉన్న ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నిటినీ కూడా ఒక లైన్ లో కనుక మనం అరేంజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేటర్ నుంచి ఎర్త్ ని మనం చుట్టేసి రావచ్చు అనమాట. అంత పొడవుగా ఉంటాయి అనమాట. మనం కనుక మన బాడీలో ఉన్న ఆర్బీసీని ఒకదాని తర్వాత ఒకటి అట్లా పేర్చుకుంటూ పోయామనుకోండి, అవి ఎంత పొడవు ఉంటాయి అంటే, ఈక్వేటర్ తెలుసు కదా, ఈక్వేటర్ అంటే ఏంటి, 0 degree అది ఉంటుంది కదా మీకు సోషల్లో వస్తుంది ఈక్వేటర్. ఆ ఈక్వేటర్ నుంచి ఆ ఎర్త్ మొత్తం కూడా ఒకసారి మనము రివాల్వ్ అయ్యి రావచ్చు అనమాట. అంత పొడవు ఉంటుంది అనమాట. మన బాడీలో ఉన్న ఆర్బీసీ అన్ని ఉంటాయి అనమాట. ఓకేనా, వెన్ ఇన్ మదర్స్ వూమ్ లివర్ అండ్ స్ప్లీన్ ప్రొడ్యూస్ ఆర్బీసీ. మనము అంటే ఏంటి, ఎంబ్రియానిక్ స్టేజ్, దట్ మీన్స్ మదర్ యొక్క వూమ్ లో ఉన్నప్పుడు లివర్ సెల్స్, స్ప్లీన్, లివర్ స్ప్లీన్ అనేవి ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆఫ్టర్ బర్త్ అంటే వన్స్ ఆ బేబీ బర్త్ జరిగిన తర్వాత ఆర్బీసీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే ఏంటి, ఇప్పుడు మీరు బోన్స్ ఉంటాయి కదమ్మా, ఆ బోన్స్ కి మధ్యలో ఉన్న బ్లాక్ కలర్ లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ బోన్ మ్యారో. దాన్ని మనం ఏమంటాం అంటే బోన్ మ్యారో అంటాం అనమాట. ఆఫ్టర్ బర్త్ ఆ బోన్ మ్యారో నుంచి కొత్త సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదే బిఫోర్ బర్త్ అయితే, దట్ మీన్స్ ఇన్ ద మదర్స్ వూమ్ అయితే లివర్ నుంచి, స్ప్లీన్ నుంచి ఈ ఆర్బీసీ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఆఫ్టర్ బర్త్ అయితే బోన్ మ్యారో నుండి. ఓకే, ఆల్ మ్యామల్స్ ఆర్బీసీ కంటైన్ డజంట్ హ్యావ్ న్యూక్లియస్. అంటే ఏంటి, జనరల్ గా అన్ని మ్యామల్స్ లో ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు. న్యూక్లియస్ మనం చెప్పుకున్నాం కదా, సెల్ ఆర్గనైల్స్ లో చెప్పుకున్నాం కదా. సో ఆర్గనైల్స్ ఏంటి, న్యూక్లియస్, గాల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా అవన్నీ చెప్పుకుంటాం కదా మనం. అలాగా ఈ ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకే,
ఓకే, ఓన్లీ ఎక్సెప్ట్ క్యామెల్ లో లియామాస్ లో మాత్రమే ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఎక్సెప్షన్. ఓకే, ఆల్ mammals ఆర్ నాట్ హ్యావింగ్ nucleus in their RBC, but only camel and llamas contain RBC. క్యామెల్ అంటే తెలుసు కదా, ఒంటల్లో మరియు లయమాస్ లో మాత్రమే ఆర్బీసీ ఉంటుంది అనమాట. ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది, రిమైనింగ్ అన్నిట్లో దేనిలో కూడా న్యూక్లియస్ ఉండదు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ జీకే క్వశ్చన్. మీకు జీకే క్వశ్చన్ ఇలా అడగవచ్చు, ఏమని, విచ్ ఇన్ విచ్ బాడీ సెల్ న్యూక్లియస్ ఈజ్ నాట్ ప్రజెంట్ అని మీకు కింద ఆర్బీసీ, డబ్ల్యూబీసీ లేదంటే ఇంకా వేరే సెల్స్ ఉంటాయి కదా, టిష్యూ సెల్స్ లేదంటే బోన్ సెల్స్ అని ఇట్లా ఇస్తారు. అప్పుడు మీరు ఏం పెట్టాలి, ఆర్బీసీ. ఆర్బీసీలో మాత్రమే న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ అబౌట్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ గురించి మనం ఏం తెలుసుకున్నాము, రెడ్ బ్లడ్ cells are mainly containing hemoglobin pigment. This is responsible for transportation of oxygen and carbon dioxide. Next, lifespan is about 120 days. Okay, next main important thing and when we are in the mother of womb of mother, these RBC are produced from liver and spleen. After giving birth, RBC are producing from bone marrow. And also RBC are doesn't contain any nucleus, but exceptional cases are camel and llamas. These two contain nucleus in their RBC. Okay, this is about RBC. Next one is a WBC. WBC means what is meant by WBC? WBC means white blood cells. Okay, white blood cells. White blood cells, the other name for white blood cells is leukocytes. Leuko means white anamata. Cyte means cells. అంటే ఏంటి, వైట్ గా ఉండే సెల్స్ ని మనం ఏమంటామంటే ఇవి వైట్ గా ఉంటాయి కాబట్టి మనకు దానికి ఇచ్చిన నేమింగ్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఓకే, వై దే ఆర్ ఇన్ వైట్ కలర్ ఈజ్ దే ఆర్ నాట్ కంటైనింగ్ హిమోగ్లోబిన్. దట్ మీన్స్ దే డోంట్ టేక్ పార్ట్ ఇన్ అవి దేనిలో టేక్ పార్ట్, అవి దేనిలో రోల్ ప్లే చేయవంటే హిమోగ్లోబిన్ ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఎలాంటి రోల్ ప్లే చేయవు. Okay, the main role of white blood cells is giving protection from foreign organisms. మన బాడీలోకి ఏమైనా ఫారిన్ ఆర్గానిజమ్స్, దట్ మీన్స్ ఫారిన్ ఆర్గానిజం మీన్స్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన బాడీలో కనుక ఎంటర్ అయితే వాటిని ఏం చేస్తామా, ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్ళి వాటిని కిల్ చేసేస్తాయి అనమాట. ఓకే, అంటే ఏంటంటే మన బ్లడ్ లోనే 2 types ఆఫ్ ఫంక్షన్స్ అని పెర్ఫామ్ చేసే సెల్స్ ఉన్నాయి. ఆర్బీసీ ఏమో హిమోగ్లోబిన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే, డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది, గివ్స్ ప్రొటెక్షన్ టు ద బాడీ బై ఇన్వేడింగ్ ఫారిన్ ఆర్గానిజమ్స్. ఆ ఫారిన్ ఆర్గానిజమ్స్ ని చంపేయడం ద్వారా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఇఫ్ టేక్, మనం ఇందాక ఏం చెప్పాను, 1 ml ఆఫ్ బ్లడ్ తీసుకుంటే ఆర్బీసీ ఎన్ని ఉంటాయి అని చెప్పాను, 5 million ఆఫ్ ఆర్బీసీ ఉంటాయి అని చెప్పాను. అదే ఇఫ్ టేక్ డబ్ల్యూబీసీ కనుక మనం తీసుకుంటే అవి లెస్ ఇన్ నంబర్, చాలా తక్కువ ఉంటాయి అనమాట కంపేర్ టు ఆర్బీసీ. ఆర్బీసీతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ నెంబర్ ఉంటాయి. ఓకే, మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకేమా, చెప్పాను కదా, అంటే డబ్ల్యూబీసీ అనేవి ఆర్బీసీతో పోలిస్తే తక్కువ నెంబర్లో ఉంటాయి. ఓకే, డబ్ల్యూబీసీ ఇస్ అగైన్ ఆఫ్ 2 types. డబ్ల్యూబీసీ మళ్ళీ 2 types అనమాట. వన్ ఇస్ గ్రాన్యులోసైట్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఏ గ్రాన్యులోసైట్స్. ఓకే, స్ప్లీన్ అంటే ఏం లేదు, అదొక ఆర్గాన్. ఎలాగైతే లివర్ మన బాడీలో ఉంది అలాగే స్ప్లీన్ అనేది ఒక ఆర్గాన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూబీసీ టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యూల్స్ అంటే ఏంటంటే స్మాల్ పార్టికల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ సెల్ మొత్తంలో కూడా రేణువులు అంటే, గ్రాన్యూల్ అంటే ఏంటి, ఇసుక రేణువులు ఏమంటామంటే శాండ్ గ్రాన్యూల్స్ అంటాం. ఓకే, ఓకే, అంటే ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ లో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అన్ని కూడా గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి, అంటే సన్నగా డ్రాప్స్ లాంటి మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. దాన్ని ఏమంటామంటే గ్రాన్యూల్స్ అంటాం. దోస్ విచ్ ఆర్ హ్యావింగ్ గ్రాన్యూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రాన్యులోసైడ్స్. దేనిలోనైతే గ్రాన్యూల్స్ ఉంటాయో వాటిని ఏమంటామంటే మనము గ్రాన్యులోసైడ్స్ అంటాం. ఏ గ్రాన్యులోసైడ్స్ మీన్స్, ఏ మీన్స్ నో ఆర్ నథింగ్ అని అర్థం. వేటిలో అయితే గ్రాన్యూల్స్ ఉండవో వాటిని ఏ గ్రాన్యులోసైడ్స్ అంటాం. Okay, WBC are again of 2 types. One is granulocytes and second one is agranulocytes. Granulocytes are the particles that are present inside the cell. Cell lo unde particles ni granules antam.
ఆ granulocytes మళ్ళీ again of 3 types. First one is neutrophils, basophils and eosinophils. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఇప్పుడు గ్రాన్యులోసైట్స్ కింద ఏమేమి వస్తాయి అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లాస్ట్ లో ఏముంటుంది, మా వీటి నేమ్ యొక్క లాస్ట్ లో చూడండి అన్నిటికీ ఫిల్ అనేది ఉంటుంది. ఓకే, న్యూట్రోఫిల్, బేసోఫిల్, ఇసినోఫిల్స్ అన్ని కూడా గ్రాన్యులోసైట్స్ కి వస్తాయి. అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దీస్ ఆర్ హ్యావింగ్ గ్రాన్యూల్స్ ఇన్సైడ్ దేర్ సెల్. వాటి సెల్ లో గ్రాన్యూల్స్ ఉంటాయి. ఓకే, granulocytes are 3 types. Those are neutrophils, basophils and eosinophils. Okay, these cells invade and attack microorganisms that enter the body, enter the blood. Some WBC sacrifice their life to fight against enemy. And నేను చెప్పాను కదా, WBC యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మన బాడీలోకి ఏదైనా ఫారిన్ ఆర్గానిజం కానీ లేదంటే మైక్రో ఆర్గానిజం కానీ ఎంటర్ అయినప్పుడు వాటిని ఇన్వేడ్ అంటే ఏంటంటే వాటిని వెంటనే వాటిని అటాక్ చేసి వాటిని ఏం చేస్తాయి, కిల్ చేసేస్తాయి అన్నమాట. కొన్నిసార్లు ఏంటి, ఈ ఫైటింగ్ లో ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, కొంతమంది మన సోల్జర్స్ కూడా చనిపోతారు కదా, అలాగే కొన్ని WBC కూడా ఈ ఫైటింగ్ లో కొన్ని చనిపోతాయి అన్నమాట. అలా చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అవి ఇప్పుడు మనం అది ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక పెద్ద గాయం అయింది అనుకో, ఏదైనా దెబ్బ తగిలింది, కొన్ని రోజులకి ఏమవుతుంది, అదంతా కూడా పస్ ఫామ్ అవుతుంది. పస్ ఈజ్ నథింగ్ బట్ WBC విచ్ ఆర్ డైడ్ ఇన్ దేర్ ఫైటింగ్. అంటే అవి ఆ ఫైరన్ ఆర్గానిజం ని ఫైట్ చేసేటప్పుడు కొన్ని సెల్స్ ఏమవుతాయి, కొన్ని సెల్స్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ డై అయిన సెల్సే ఈ పస్ లాగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. పస్ ఫామ్ అవుతుంది కదా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు. ద పస్ ఈజ్ నథింగ్ బట్ WBC విచ్ ఆర్ డైడ్ ఇన్ దేర్ బ్యాటిల్. ఆ బ్యాటిల్ చేసేటప్పుడు చనిపోయిన సెల్సే ఈ పస్ లాగా బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద డెడ్ WBC కమ్స్ అవుట్ యాజ్ అ పస్ ఫ్రమ్ వూండ్స్. నేను చెప్పాను కదా, అంటే ఆ పస్ లాగా వూండ్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, న్యూట్రోఫిల్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైన్స్ బ్యాక్టీరియా. అంటే మన బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయింది అంటే ఫస్ట్ అటాక్ చేసేవి ఏ సెల్స్ అంటే న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్స్ అంటే ఏంటి, మనకి రక్షణ కల్పించడం. ఓకే ఓకే, whenever the bacteria enters into our blood, neutrophils attacks bacteria. These are the first cells which compete with the foreign organisms. Foreign organisms తోటి ఫస్ట్ ఫైట్ చేసే సెల్స్ ఏంటంటే న్యూట్రోఫిల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? మీకు ఒక విషయం అందరూ కూడా అవునా? ఓకే ఓకే మహేంద్ర. all of you write down class works in your notebooks, which